వెళ్ళిపోయింది. దానికి కూడా కొట్టు. కొడతానుండు. కొట్రా వెళ్ళి. రానా టైం నీది, ఆడుకో. బాబు బండి బాబు అయిపోయింది, వెళ్ళిపో బాబు, వెళ్ళిపో వెళ్ళిపో. కాలిపోయింది ఇక్కడ. ఇంకో బండి వచ్చింది, దానికి కూడా కొట్టు. ఎవరో చూడటో. రెండు టైర్లకి గాలి కొట్టు. ఫుల్గా ఉంది గాలి. ఆ గాలి ఎప్పుడు నెల క్రితం కొట్టింది. ఆ పాత గాలి తీసేసి కొత్త గాలి కొట్టు. కొత్త గాలి ఉంటాయమ్మా. గాలి మాటలాపి గాలి కొట్టండి. ఏంట్రా తిక్క తిక్కగా ఉందా? తిత్తి తీస్తా. కొడతాను. కొట్టు. ఏమండి, ఇతను కొంచెం పొగర్లా ఉంది. ఇతను ఎందుకు పెట్టుకున్నారు పనిలో? పని పాట లేకుండా వచ్చి నా స్కూటీలో గాలి తీసాడమ్మా. అందుకే ఈ పనిష్మెంట్ ఇచ్చా. స్కూటీ గాలి తీయాలనుకోలేదు. మరి ఏ స్కూటీ గాలి తీయాలనుకున్నారమ్మా? ఎవరిది అనుకుంటావు? ఎవరిది అనుకోలేదు. అదేనమ్మా, ఆడి పెళ్ళాం స్కూటీ గాలి తీద్దాం అనుకున్నాడంట. ఓహో, నా స్కూటీ గాలి తీయబోయి తన స్కూటీ గాలి తీసాడా? తగిన శాస్త్ర జరిగింది. హలో, చూసింది చాలు, గాలి కొట్టండి. కొట్టావు. భయపడతావా? కొట్టావు. గాలి కొట్టండి. కొడుతున్నాగా. హలో హలో, వెనక్కి కొట్టు, ముందు కొట్టిన చాలు. బంపరా మాకు. అయిపోయింది, ఇంకెళ్ళొచ్చు. నీ పేరేంటబ్బాయి? సడన్ గా పేరు ఎలా చెప్తావు? అది మరి చెంచయ్య. ఓ చెంచయ్య. చూడు చెంచయ్య, గాలి బాగా కొట్టావు, అందుకే నీకో రూపాయి ఎక్స్ట్రా ఇస్తున్నాను. ఉంచుకో. గాలి బాగా కష్టపడి కొట్టావు కాబట్టి నీకు సగం, నాకు సగం. వస్తా. ఏంటిది? నేను గాలి కొట్టడం ఇది లైవ్ టెలికాస్ట్ లో ఇచ్చేసిందన్నమాట. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. అమ్మా అసలు అమ్మా మధు, గాలి కొంచెం తక్కువగా ఉంది. రిక్షా టైర్లా కాదమ్మా, కొంచెం ఫ్యాన్ వెయ్యమ్మా. అలాగే అత్తయ్య గారు. అబ్బబ్బబ్బబ్బా, ఇంత గాలైతే తట్టుకోలేం. కొంచెం తగ్గిస్తే బెటరేమో అత్తయ్య గారు. ఈ గాలి నాకు సరిపోవటం లేదు, ఇంకొంచెం గాలి కొట్టాలి.
ఫుల్గా అర్థమైంది. అమ్మా అసలు నేనెందుకు గాలి కొట్టాల్సి వచ్చిందంటే చిచి. ఆ, నువ్వేంటి, నువ్వు పుట్టిన కుటుంబం ఏంటి? అలా గతి లేని వాళ్ళలాగా గాలి కొట్టడం ఏంటి? నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి ఛీ, నాకు సిగ్గుగా ఉంది తెలుసా? అయితే మీరే అతని తల్లని చెప్పుకోండి. తమరు ఆపుతారా? నువ్వు చదివిన చదువేంటి, నువ్వు ఎంచుకున్న ప్రొఫెషన్ ఏంటి? అంతగా ఉద్యోగం రాకపోతే ఏ బ్యూటీ పార్లర్లో పెట్టుకోవాలి గాని గాలి కొట్టడం ఏంటి చిరాగ్గా? నువ్వు చేసిన పని వల్ల నలుగురి ముందు చేతులు దించుకోవాల్సి వస్తుంది తెలుసా? అయ్యో, చేతులు దించుకోవడం కాదే, తల దించుకోవటం అనాలి తింగరదానా. సర్లే. రేయ్, నీ సంగతి చెప్పరా. ఎందుకు అలాంటి అసహ్యమైన పని చేశావు? ఎందుకు మా పరువు బజార్లో పెట్టావు? ఎందుకు మాకు తలవప్పులు తెచ్చావు? ఆ, అమ్మా అది అలా అని అంటాననుకున్నావు కదూ. పొర్రపాటున కూడా అనన్నానా. ఎందుకంటే ఇంతవరకు ఏ కుర్రాడు చెయ్యని పని, ఏ కుర్రాడు చెయ్యలేని పని నువ్వు చేశావు నాన్నా. నేనా? అందుకు ఒక తల్లిగా నేను గర్వపడుతున్నాను. ఏంటి గాలి కొట్టడమా? కాదు, అమెరికాలో చదువుకున్నా కూడా సిగ్గుపడకుండా డబ్బు కోసం ఒళ్ళొంచి కష్టపడ్డాడు చూడు. అందుకు నేను గర్వపడుతున్నాను. కోట్ల రూపాయల ఆస్తులున్నా అలా ఎండలో చెమటోడ్చి సంపాదించాడు చూడు. అందుకు గర్వపడుతున్నాను. అవును, రేపు జరగబోయే పోటీల్లో నేను పెట్టుకోవడానికి నగలు లేవని, కట్టుకోవడానికి చీరలు లేవని, పరువు మర్యాదల్ని పక్కన పెట్టి ఆత్మాభిమానాన్ని అవతలికి నెట్టి నా కోసం కష్టపడ్డారు చూడండి. అలాంటి భర్తకి భార్యని కావడం నిజంగా నా అదృష్టం అత్తయ్య గారు. థ్యాంక్స్. అయిపోయిందా? నేను ఇంకెళ్ళొచ్చా? ఏంటి నాన్న, ఇంత గొప్ప పని చేసినందుకు నిన్ను సన్మానిద్దామనుకుంటే నువ్వు వెళ్ళిపోతానంటావేంటి? ఆ, సన్మానమా? ఆ, అవునండి, మీరు గాలి కొట్టి సంపాదించిన డబ్బులు ఒకసారి ఇలా ఇవ్వండి. నా కష్టార్జితం మధు, తీసుకో. చూసారా అత్తయ్య గారు, ఆ, పైసా పెట్టుబడి లేకుండానే గంటలో ఎంత సంపాదించారో. అయ్యో, నా కొడుకు టాలెంట్ నాకు తెలీదా తల్లి? అందుకే వాడి టాలెంట్ కి పదులు పెట్టే ఏర్పాట్లు చేశా. ఏంటి అత్తయ్య గారు? అది అమ్మా, ఆ, మీరు చెప్పినట్టు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసానమ్మా. రెడీనారా అంతా? అంతా రెడీ అమ్మా. ఆ, నాన్న చేతు, ఒక్కసారి బయటికి వెళ్దాం పదా. దేనికమ్మా? బయటికి రారా, తెలుస్తుంది. పదమ్మా. ఏమో, రండి. రండి. రానా? ఏంటమ్మా? చెప్తాన్రా, ఎందుకంత తొందర? నానా, ఆ, అమ్మ ఎందుకు రమ్మదో చెప్పదేంటి నాన్నా? ఆవేశపడతావు ఎందుకు రా సుపుత్ర? మొత్తం సినిమా చూపిస్తుంది మీ అమ్మ. ఓసారి అటు చూడు. అమ్మా, ఆ, ఏంటమ్మా ఇది? కైకాల చైతన్య కుమార్ గాలి పంపు షాపు. ఆ? అసలు ఈ బ్యానర్ కట్టింది ఎవరు? నేనే సార్. ఎంత ధైర్యం రా నీకు? నేను గాలి కొడతాను రా, గాలినా? రే, 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 రే. ఏయ్, పెట్టింది వాడైనా, పెట్టించింది నేన్రా. ఆ? నువ్వా? ఇలాంటి చెత్తడే నీకు ఎవరిచ్చారమ్మా? ఈ ఐడియా వచ్చింది నాకు కాదురా, మరి మధుమతికి. తనే నాకు ఐడియా ఇచ్చింది. ఏడ్చిందా?
అయిపోయింది. అది చెప్తే మాత్రం సాఫ్ట్వేర్ చదివిన నీ కొడుకుతో సైకిల్ రిక్షాల గాలి కొట్టే షాప్ పెట్టిస్తావా? అయ్యో మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారండి. సైకిల్ ఈ స్కూటర్ ని కనిపెట్టింది కూడా ఇంజనీర్లేనండి. ఆ, అలా అని వాళ్ళ బండ్లు మాత్రమే రిపేర్ చేసుకుంటారా? బయట బండ్లు రిపేర్ కొస్తే చేయరా? ఇది అంతే. అది ఫుల్ టైం, ఇది పార్ట్ టైం. ఓ అయినా ఈ పైరగాల్ని ఆస్వాదిస్తూ టైర్లో గాలి కొట్టే అదృష్టం ఎంత మందికి వస్తుందో చెప్పండి. సర్లే, నేను రిక్షాలకి ఆటోలకి సైకిళ్ళకి గాలి కొడుతూ కూర్చుంటే నలుగురు నా గురించి ఏమనుకుంటారో తెలుసా? ఏమి అనుకోరు నాన్న. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివినా కూడా ఎలా కష్టపడుతున్నాడో చూడు అని గొప్పగా చెప్పుకుంటారు. ఎలా అమ్మా, గాలి కొడుతున్నాడని గొప్పగా చెప్పుకుంటారా? అయ్యో నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పడతావురా? వీలైనప్పుడే కొట్టు. అంత బిజీగా ఉంటే మీ నాన్న కొడతాడు. ఆ, అమ్మో పని లేక పిల్లి తోక పట్టుకుంటే చల్లగా ఒత్తపోసి ఒళ్ళంతా తడిపిదిట. అలా అయిపోయింది నా బతుకు. ఏయ్, చాలండి. నాన్న ముహూర్తానికి టైం అయిందిరా. అమ్మ మధు, ఇంక మొదలు పెడదామా? నో, నేను రాను. బో వెళ్ళరా తండ్రి, లేకపోతే నీ తండ్రి నన్ను రంగంలో దింపుతుంది మీ అమ్మ. ఆ, అమ్మ మధు, నువ్వు వెళ్ళి పూజ చేయమ్మా. అలాగే అత్తయ్య గారు. తీసుకోండి. రండి. ఇట్స్ ఓకే. ఆ, వెళ్ళరా. మ్మ్. 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 ఆ, దండం పెట్టుకో. నేను పెట్టుకుంటా. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. నా ఆలస్యం చేసి మీ అమ్మతో తిట్టేద్దాం అనుకున్నావు. నీ ప్లాన్ రివర్స్ చేసి మీ అమ్మతోనే ఈ గాలి పంపు పెట్టించాను. ఎలా ఉంది ఈ మధు దెబ్బ? ఇదిగో బాబు, మీ ముచ్చట్లు ఆపండి. నా రిక్షా గాలి కొడితే నేను వెళ్తాను, అవతల కస్టమర్లు వెయిటింగ్. యారా, చివరికి నీకు కూడా లోకు అయిపోయాను రా. కానీ పెట్టు. రండి రండి, కొట్టండి బాబు. కొట్టండి. రేయ్, అది బాగా బాగా కొట్టు. హాయ్. మ్మ్. కొట్టండి. అది. ఆ, ఆ. ఆ, ఆ, ఆ. ఇదిగో, నువ్వు వెళ్ళి బోని చెయ్యమ్మా. అలాగే. మ్మ్. నా కొడుకు బిజినెస్ అద్దరిపోవాలి. హా. మ్మ్. అయిపోయింది. వెళ్ళు. ఏమండి, ఫస్ట్ బోని. ఇదిగోండి డబ్బులు. రేయ్, రాత్రంతా ఇలాగే గాలి కొట్టి బాగా సంపాదించాలా? రాత్రంతానా? ఆ. ఇప్పుడు నేను నడుస్తాను చూడు. ఓకే. ఎలా నడిచానే? సూపర్ అక్క. థ్యాంక్ యూ. అచ్చు బాతులాగా నడిచావు. ఎలా పోల్చాలో కూడా తెలియదు. బాతులు అనకూడదే, నెమలిలా నడిచావు అనాలి. అలా అనాలంటే నువ్వు నెమలిలా నడవాలి కదక్క. ఓ. బాతులో నడిస్తే ఎలా అంటారు? చంపేస్తాను. ఇప్పుడు నువ్వు నడు. అలాగే అలాగే. ఏయ్, ఇలా రా. చేతులు దించి నడవే. చేతులు దింపితే నాకు కోపం వస్తుందక్క.
వద్దక్క నేను దింపను. నీ బొంద ఇలా బట్టల షాప్ లో బొమ్మలా చేతులు పైకెత్తి నడిస్తే మార్కులేరే. అయినా సరే నేను దింపను. అయ్యో అలా అయితే మనం ఓడిపోతామే. ఓడిపోతే ఓడిపో నువ్వు, నేను మాత్రం దింపను అంతే. ఎలా దింపవో నేను చూస్తాను. వద్దక్క వద్దు, నాకు కోపం వస్తుంది. ఎహె, దింపు. కోపం లేదు ఏమీ లేదు. దింపు. నోరు మూసుకుని దింపు. దింపు. దింపువే. దింపు. వచ్చేసింది. ఏమైంది? ఇలా కొట్టుకు చేస్తున్నారంటే? అబ్బే ఏం లేదు అత్తయ్య. అబ్బే కొట్టుకోడు కాదు అత్తయ్య గారు. రేపు పోటీలు ఉన్నాయి కదా, దానికోసం ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రాక్టీసా? ఇలా జుట్టు పట్టుకోనా? అంటే ఇదొక కొత్త రకం ప్రాక్టీస్ అత్తయ్య గారు. అబ్బే ఏమీ లేదు అత్తయ్య గారు. ఇదిగో నీళ్ళ నుంచుని నేను దాని జుట్టు పట్టుకుంటాను, అది నా జుట్టు పట్టుకుని ఇలా, 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 ఇలా. ఆపండి. అబ్బా సరే సరే, ఏదో ఒకటి ఏడవండి, కానీ జాగ్రత్తగా ఉట్టుకోండి. అలాగే 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 మీరు వెళ్ళండి అత్తయ్య గారు, వెళ్ళండి. మధు ఎక్కడా? మధు మధు అమ్మా, ఏంటమ్మా మధు, వాళ్ళేమో అక్కడ విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు, నువ్వేమో ఇక్కడ సైలెంట్ గా కూర్చుని శారీ మీద పూలు కొట్టుకుంటున్నావు. ఇలా అయితే రేపు పోటీలో ఎలా గెలుస్తావమ్మా? ఖచ్చితంగా మనమే గెలుస్తాం అత్తయ్య గారు. ఎలా అమ్మా? ఏ ధైర్యంతో చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ప్రైజ్ మీద నేనెన్నో ఆశలు పెట్టుకున్నానమ్మా. అది గనక రాకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. మీ ఆశ నెరవేరుతుంది అత్తయ్య గారు. ఆ ప్రైజ్ మనీ మీకే వచ్చేలా మీ కోడలు చేస్తుంది. అంటే సీక్రెట్ గా ప్రాక్టీస్ ఏమైనా చేసావా? చేతకాని వాళ్ళకు, చేవలేని వాళ్ళకు ప్రాక్టీస్ కావాలి, కానీ నాలాంటి తెలివైన వాళ్ళకి ప్రాక్టీస్ ఎందుకు అత్తయ్య గారు? నిజమే నిజమే నిజమే. వాళ్ళిద్దరూ ముద్దు మొహాలు కాబట్టి వాళ్ళకు ప్రాక్టీస్ అవసరం అమ్మా. నువ్వు వజ్రానివమ్మా, నీకు సాన పట్టడం అవసరమా? గెలుపు మనదే. ఏంటమ్మా గెలిచేది? అక్కడికి వచ్చేది లతోదిన శిరీషోదిన మాత్రమే కాదు, ఇదిగో నీ చిన్న కోడలు లాంటి మందమతులు తెలివైన వాళ్ళు చాలా మంది వస్తారు. వాళ్ళని ఓడించి గెలుస్తుందా? గెలుస్తాను. ఎందుకంటే అందరికీ గెలవాలన్న ఆశ మాత్రమే ఉంటుంది, కానీ నాకు గెలవాలన్న లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం వెనుక ఓ అవసరం ఉంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైంది అవసరం. అది శాసించిందంటే అసాధ్యం అన్నదే లేదు. సో రేపు నేను గెలవబోతున్నాను, మీరు చూడబోతున్నారు. సూపర్ అమ్మా. విన్నావుగా, ఈ అనసూయ కోడలంటే. ఇంతకీ నీ లక్ష్యం ఏంటమ్మా? మిమ్మల్ని గెలిపించడం అత్తయ్య గారు నా లక్ష్యం. అయ్యో 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 అయ్యో, నా బంగారు తల్లే, ఎంత ఆనందం, ఎంత ప్రేమ అమ్మా నేనంటే. చూడరా, అయ్యో. అమ్మకి బిస్కెట్లు బాగానే వేస్తోంది. దీన్ని వాలకం చూస్తుంటే రేపు ఇదే గెలిచేలా ఉంది. అమ్మో, అలా జరగకూడదు. అయ్యో. వదినా వదినా వదినా, ఆపండి. ఏం చేస్తున్నారు మీరు? ఏంటిది? అరే, మీరు ఇలా ఉంటే 2 లక్షలు మనకు వచ్చినట్టే, మనం గెలిచినట్టే. అసంభవం. రేపు గెలుపు మాదే. ఏంటి గెలిచేది? అది ఆల్రెడీ ఏదో స్కెచ్ చేసుకున్నట్టుంది, అందుకే చాలా సైలెంట్ గా ఉంది. దాన్ని ఏదో విధంగా దెబ్బ కొట్టకపోతే డబ్బు దాని చేతికి వెళ్తుంది. తర్వాత అడిగి తీసుకుందాం. నువ్వు నోర్మై,
నువ్వు చెప్పు చేతు, అది గెలవకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దాన్ని మెంటల్ గా డిస్టర్బ్ చేద్దాం, పోటీ గురించి అది ఆలోచించకుండా చేద్దాం. అప్పుడు గెలుపు ఈజీగా మనదే అవుతుంది. అంటే ఎలా? ఏముంది వదినా, ఇలాగాని దాన్ని ఇరికించామంటే మన చేతికి మట్టి అంటకుండా పని అయిపోతుంది. ఈ రాత్రికి ప్లాన్ అమలు చేద్దాం. ఏయ్, రెడీనా? ఇంకెందుకు పద. ఆల్ ది బెస్ట్. ఒసేయ్ మధు, ఈసారి నా ప్లాన్ నుంచి నిన్న దేవుడు కూడా కాపాడలేడే. నిన్నమ్మతో చీకొట్టించి నిన్ను ఇంట్లోంచి గెంటించకపోతే నా పేరు చైతన్యే కాదు.